హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ ఫ్యామిలీ ముచ్చట్లు. మరమరాల చూద్దాం రండి. ముందుగా మరమరాలను తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. అందులో ఉన్న తుక్కు అలాంటివి తీసేసుకోవాలి. ఇందులో కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరాకు, పల్లీలు, పుట్నాలు ఇవన్నీ వేసుకొని మరమరాలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఎలా చేద్దామో చూసేద్దాం రండి. దీనికి సరిపడా ఆయిల్ని వేయాలి. మనం వేసుకునే ఆయిల్ని బట్టి టేస్ట్ ఉంటుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దానికి కావాల్సిన పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర చిటపటలాడిన తర్వాత పల్లీలు వేసుకోవాలి. పల్లీలు మంట మీడియం ఫ్లేమ్లో పెడుతూ వేయించుకోవాలి. పల్లీలు వేగేదాకా కలుపుతూ ఉండాలి. ఒకవేళ మనకి ఆవాలు, జీలకర్ర మాడిపోతాయి అనిపిస్తే పల్లీలు ముందుగా వేయించుకొని ఉంచుకోవచ్చు. పల్లీలు వేగాక పుట్నాలు వేసుకోవాలి. పల్లీలు, పుట్నాలు రెండు అటు ఇటు కలుపుతూ వేగేదాకా చూసుకోవాలి. వేగిన తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరాకు ఇవన్నీ వేసుకొని కలుపుతూ ఉండాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరాకు కొంచెం వేగాక ఇందులో సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ కాసేపు ఉంచుకోవాలి. ఎందుకంటే సాల్ట్ అనేది పచ్చిమిర్చికి పట్టుకుంటుంది. పచ్చిమిర్చి తిన్నా కారం రాదు మనకి. దీంట్లో పచ్చిమిర్చి చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో చిటికెడు పసుపు మీ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు, అది మన ఇష్టం. ఈ మిశ్రమాన్ని అంతా ఒక 2 minutes కలుపుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. దీనిని మనం ముందుగా పోసి పెట్టుకున్న పేలాల తట్టలోకి వేసేసుకోవాలి. వేసేసుకొని దీన్ని అంతా మంచిగా నీట్గా కలుపుకోవాలి. పేలాలు మొత్తం కలిసేలాగా అటు ఇటు తిప్పుతూ కలుపుకోవాలి. మనకు కలపడానికి కన్వీనియంట్గా ఉండాలంటే పెద్ద దాంట్లో పోసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన మరమరాల చుడవ రెడీ.